హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు ఏసీఏ కుమార్ న్యాచురోపతి స్పెషలిస్ట్ వారితో మాట్లాడతాం. హాయ్ సార్. హలో. సార్ లేడీస్లో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందంటారు సార్? Yeah. See, especially for the ladies, there are five different, very, very toughest phase for the life. Okay. So, right from the beginning, I'll tell you. Okay. So, first phase is your menarche. ఎప్పుడైనా సరే మెన్స్ట్రువల్ పీరియడ్ మీకు స్టార్ట్ అవుతుంది అట్ ద ఏజ్ ఆఫ్ 13. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ అని మనం చెప్పొచ్చు. దట్ టైమ్ ఆల్సో దిస్ హార్మోనల్ టెక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. ఈ హార్మోనల్ ఇంబాలన్స్ అవడం వల్ల మన శరీరంలో రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతుంది. అంటే డ్యూ టు దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ స్పెషల్లీ వాట్ హ్యాపెన్స్, కొంతమందికి హెయిర్ ఫాల్ రావడం, మూడ్ స్వింగ్ రావడం, లైక్ ఒకరికి నార్మల్ యాక్టివిటీస్ తగ్గిపోవడం, అండ్ కొంతమంది డల్ అయిపోతారు, కొంతమంది హైపర్ యాక్టివ్ అయిపోతారు, ఎలా కూడా జరుగుతాయి. అండ్ మూడ్ స్వింగ్ రావడం వల్ల ఎలాంటి వాళ్ళకు నార్మల్గా ఏంటంటే లైక్ ఒక్కో చోట్ల వాళ్ళకు కాన్సన్ట్రేషన్ ఉండదు. ఓకే, అవును. ఎస్. సో దీస్ ఆర్ ద థింగ్స్ నార్మల్లీ హ్యాపెన్. ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టూడెంట్ లైఫ్, అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు చదువులు కూడా డిస్టర్బెన్స్ రావడం స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళకు చదువులు కాన్సన్ట్రేషన్ ఉండవు. సో రకరకాల ఇబ్బంది వాళ్ళకు స్టార్ట్ అయిపోతాయి అప్పుడు. సో ఇది అన్నీ ఓవర్కమ్ అవ్వాలంటే ఒకరు డైలీ బేసిస్లో అట్లీస్ట్ 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. అండ్ డైలీ బేసిస్లో అట్లీస్ట్ మీ బాడీ వెయిట్ బట్టి మీరు కొంచెం ఫ్రూట్స్ తినాలి. ఓకే. ఓకే, this too is the very, very important thing for the life. And this also has got a major role in the hormonal imbalance in the female body especially. Okay, so ఇది అన్నీ స్టార్ట్ చేయాలి. అండ్ కొంతమందికి మసల్స్ పెయిన్ ఉంటాయి, కొంతమందికి స్టమక్ పెయిన్ ఉంటాయి, కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటాయి. ఇది అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, అండ్ నార్మల్ ఫిజికల్ యాక్టివిటీస్ వాళ్ళకు తగ్గిపోతుంది. సో దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పేజ్ ఐఎమ్ టెలింగ్. ద సెకండ్ పేజ్కి వచ్చేసరికి నార్మల్గా వాళ్ళకు ఎవ్రీ మంత్ జనరలీ దే గో త్రూ ద మెన్స్ట్రువల్ పీరియడ్ ఫర్ 3 to 5 days. ఓకే, డ్యూరింగ్ దట్ బ్లీడింగ్ పీరియడ్, అదర్వైజ్ మేబీ ప్రీ మెన్స్ట్రువల్ పీరియడ్ అని మనం చెప్పొచ్చు. అప్పుడు కూడా ఏమవుతుందంటే దే విల్ గెట్ సివియర్ బ్యాక్ పెయిన్, సివియర్ స్టమక్ పెయిన్, లోవర్ అబ్డోమిన్ పెయిన్, అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్, clot pieces in the bleeding. And due to that they become very, very weak because of the excessive blood loss. And వాళ్ళకు హిమోగ్లోబిన్ లెవెల్ అప్పుడు తగ్గిపోవడం, అండ్ దాంతో బట్టి వాళ్ళకు హెయిర్ లాస్ స్టార్ట్ అయిపోవడం, అండ్ కాన్సన్ట్రేషన్ సరిగా ఉండకపోవడం, ఎనర్జీ లెవెల్ తగ్గిపోవడం. ఇది టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆల్ దిస్ ఈ 4 to 5 days పీరియడ్లు జరిగిపోతాయి అన్నమాట. సో ఇది అన్నీ మనం నార్మలైజ్ చేయాలంటే ఫ్యూ టిప్స్ మనం పాటించాలి. సో ఆ టిప్స్ పాటిస్తేనే నార్మలైజ్ చేయొచ్చు. బట్ ఫిజికల్ యాక్టివిటీస్ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఓకే, బట్ నా ఉద్దేశం ఏంటంటే న్యాచురోపతి ప్రకారంగా అయితే యాక్చువల్లీ ఫర్ ఫస్ట్ 3 days ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ఓన్లీ ఫ్రూట్స్ అండ్ రా వెజిటేబుల్స్, దెన్ దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. యూ కెన్ మేనేజ్ వెల్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ ఇన్ కేస్ ఎక్సెసివ్ బ్లీడింగ్ అండ్ క్లాట్ పీసెస్ మీకు వస్తున్నాయంటే దట్ టైంలో యూ కెన్ టేక్ దట్ గోంగూర కషాయం డైలీ బేసిస్లో తీసుకోండి. మీకు ఆ బ్లడ్లో వచ్చిన క్లాట్ పీసెస్ టోటల్గా తగ్గిపోతుంది, అండ్ ఎక్సెసివ్ బ్లీడింగ్ కూడా రాదు అనమాట. అండ్ సమ్ పీపుల్ ఐ హ్యావ్ సీన్ లైక్ దే గెట్ వెరీ సివియర్ మెన్స్ట్రువల్ పెయిన్ డ్యూరింగ్ దట్ మెన్స్ట్రువల్ పీరియడ్. అదర్వైజ్ ఫస్ట్ డే ఆఫ్ ద మెన్సెస్ చాలా సివియర్గా పెయిన్ వస్తున్నాయి అన్నమాట. ఎలాంటి వరకు ఈ గోంగూర కషాయం ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పచ్చు. సపోజ్ డైలీ బేసిస్లో మీరు తాగుతున్నారు అనుకోండి, మీకు నార్మల్గా అంతా సివియరిటీ ఉండదు, పెయిన్ పూర్తిగా తగ్గిపోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ బెస్ట్. అపార్ట్ ఫ్రమ్ దాట్, సపోజ్ మీరు ఇది అన్నీ చేసేసారు మీకు తగ్గలేదంటే నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ ద మెడిసిన్స్. ఓకే, సో ఇన్ కేస్ ఇఫ్ దే వాంట్ దే కెన్ కమ్ టు మై క్లినిక్ ఆల్సో, అండ్ వాళ్ళకు పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంది. ఓకే, న్యాచురోపతి. yes, న్యాచురోపతి ద్వారా. ఓకే, అంటే ఎన్ని డేస్ వాడాలంటారు? మెడిసిన్ జస్ట్ 2 times దే హ్యావ్ టు యూజ్, దట్స్ ఆల్. ఓన్లీ 2 times నా దగ్గర తీసుకొని వాడితే వాళ్ళకు సరిపోతుంది. అండ్ వాళ్ళకు పూర్తిగా ఆ సివియరిటీ ఆఫ్ ద పెయిన్ తగ్గిపోతుంది అన్నమాట. సివియర్ పెయిన్ రాదు ఇంకా.
So this is two things I told you. Third thing is your pregnancy. Suppose once you get married, you become pregnant. ఆ టైంలో కూడా ఈ హార్మోనల్ ఇంబాలన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బాడీ. హార్మోనల్ చేంజెస్ కమ్స్ వెరీ డ్రాస్టికలీ అండ్ ద లేడీ విల్ బికమ్ వెరీ వెరీ వీక్ అండ్ వాళ్ళకు తినబుద్ధి కాదు, బాడీ బికమ్స్ వెరీ వీక్, లో బీపీ డెవలప్స్ ఇన్ ఎ పర్సన్స్, ఎనర్జీ లెవెల్ తగ్గిపోవడం అండ్ డ్యూ టు దట్ ఈస్ట్రోజన్ స్టాపేజ్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అగైన్ రకరకాల ఇబ్బందులు వాళ్ళకు లైక్ వామిటింగ్ సెన్సేషన్ డెవలప్ అయిపోవడం, కళ్ళు తిరగడం, బీపీ లో అయిపోవడం అండ్ కొంతమందికి హిమోగ్లోబిన్ తగ్గిపోవడం. ఓకే, సో ఇది అన్నీ జరుగుతూనే ఉంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే దే బికమ్ ఫుల్లీ సిక్ అండ్ దే నీడ్ ద బెడ్ రెస్ట్. ఎలాంటి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద వెరీ వెరీ టఫెస్ట్ ఫేజ్ ఆఫ్ ద లైఫ్ అండ్ సైమల్టేనియస్లీ దే హ్యావ్ టు గో ఫర్ పర్టికులర్ ట్రీట్మెంట్ తీసుకుంటేనే వాళ్ళకు నార్మల్గా హోల్ 9 months వాళ్ళకు బాగుంటుంది అండ్ దే కెన్ మెయింటైన్ వెల్. బట్ దీనిలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే డ్యూరింగ్ దట్ ప్రెగ్నెన్సీ హోల్ 9 months ఐ విల్ సజెస్ట్ ఇఫ్ దే ఆర్ టేకింగ్ 50% నార్మల్ ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్ వితౌట్ యాడింగ్ ఎనీ షుగర్ అండ్ మిల్క్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ 50% నార్మల్ ఫుడ్ అంతా మాత్రం వాళ్ళు చేశారంటే వాళ్ళకు మోర్ దెన్ 90% ప్రాబ్లమ్స్ అక్కడ తగ్గిపోతుంది అనమాట. ఎస్, సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దే కెన్ డూ. అండ్ దాంతోపాటు కొంచెం మూమెంట్లు ఉండాలి. లైక్ బికాజ్ ఐఎమ్ ఫీలింగ్ సిక్, ఐ డోంట్ వాంట్ టు గో హియర్ అండ్ దేర్, ఐ విల్ జస్ట్ బీ ఆన్ ద బెడ్ అంటే అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి మీకు ఇంకో రోగాలు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ థింగ్. అండ్ ఫోర్త్, ఇఫ్ యూ థింక్, ఫోర్త్ ఈజ్ లైక్ లాక్టేషన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. సపోజ్ ఒక లేడీ ఒక బేబీకి ఫీడింగ్ చేస్తున్నారు. ఈ ఫీడింగ్ చేస్తున్నప్పుడు దట్ పీరియడ్ ఈజ్ కాల్డ్ లాక్టేషన్ అనమాట. ఓకే, లైక్ దే స్టార్ట్ ఫీడింగ్ అండ్ ఎండ్ ఫీడింగ్, ఈ రెండు మీరు బేస్ చేసే ద పీరియడ్ విచ్ కమ్స్ దేర్ ఇట్ ఈస్ యాజ్ పర్ మెడికల్ సైన్స్ వీ సే అరౌండ్ 18 months. యాక్చువల్లీ 18 months వీ అడ్వైజ్ టు ద లేడీ టు ఫీడ్ ద చైల్డ్. ఓకే, సో ఆ 18 months కంప్లీట్ మీకు హార్మోనల్ ఇంబాలన్స్ జరుగుతూనే ఉంటాయి. సో దానివల్ల కొంతమందికి లైక్ స్టమక్ పెయిన్, సమ్టైమ్స్ బ్యాక్ పెయిన్ అండ్ లెథర్జీ అండ్ మసల్స్ పెయిన్, ఇది అన్నీ వస్తూనే ఉంటాయి. సో ఇది అన్నీ కవరప్ చేయడానికి మనం కొంచెం మంచి ఆహారం తీసుకోవాలి, మంచి రెస్ట్ చేయాలి. ఇది అన్నీ చేస్తూ ఉంటే మనకు డెఫినెట్గా అన్నీ తగ్గడం స్టార్ట్ అయిపోతాయి. అండ్ అనదర్ థింగ్, ద ఫిఫ్త్ ఫేజ్, దట్ ఈస్ కాల్డ్ మెనోపాజ్. ఈవెన్ డ్యూరింగ్ ద మెనోపాజ్ ఆల్సో we have a number of complications. At a time, the lady will develop around 23 different types of symptoms in the menopause. So that time, they'll have first thing, they'll have anemia, like వాళ్ళకు నిద్ర పట్టదు రాత్రిపూట. ఓకే, రక్తం తగ్గిపోతుంది అండ్ మెడ నొప్పి స్టార్ట్ అయిపోతాయి అండ్ రాత్రిలో ఒక గంట పడుకోవడం కూడా కష్టం అయిపోతాయి. ఓకే, అండ్ అలాంగ్ విత్ దట్ దే విల్ హ్యావ్ హెయిర్ ఫాల్స్, దే విల్ బికమ్ వెరీ డల్ స్కిన్. ఇప్పుడు మీకు ఎట్లా ఉంది ఆ టైప్ స్కిన్ అప్పటికి ఉండదు, అప్పుడు ఆటోమేటికలీ మారిపోతాయి. అంటే ఒక్కసారి ఈస్ట్రోజన్ లెవెల్ మన బాడీలో తగ్గితే డెఫినెట్గా మనకు స్కిన్ అన్నీ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. సో ఈ టైపు గ్లో ఉండొద్దు అండ్ ఈ టైపు స్కిన్ కూడా కనపడద్దు. స్కిన్ విల్ బికమ్ కంప్లీట్లీ డల్ అనమాట. అండ్ దాంతోపాటు వాళ్ళకు సఫోకేషన్ రావడం అండ్ దాంతోపాటు వాళ్ళకు మసల్స్ పెయిన్, జాయింట్ పెయిన్స్, ఇది అన్నీ డెవలప్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద టఫెస్ట్ ఫేజెస్ ఇన్ ద లైఫ్, స్పెషలీ డ్యూ టు ద హార్మోనల్ ఇంబాలన్స్. దిస్ హ్యాపెన్స్ టు ఆల్ ద ఫీమేల్. ఓకే, సో దిస్ ఈస్ ద టోటల్ థింగ్స్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబాలన్స్ ఐ టెల్ యూ. అండ్ ఈ మెనోపోజ్కు మనము మేనేజ్ చేయాలంటే ఐ హ్యావ్ ఎ వెరీ గుడ్ మెడిసిన్, ఒక మంచి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. సో దే కెన్ మేనేజ్, దే కెన్ కమ్ అవుట్ ఫ్రమ్ ఆల్ దిస్ 23 different types of problems నుంచి వాళ్ళు బయటపడగలుగుతారు. బట్ దే హ్యావ్ టు విజిట్ మై క్లినిక్. ఓకే, ఇన్ కేస్ వాళ్ళ దూరంగా ఎక్కడైనా ఉన్నారంటే వాళ్ళ లైక్ దే కెన్ టేక్ ద కన్సల్టేషన్ ఓవర్ ద ఫోన్ అండ్ ఫోన్లో మాట్లాడి వాళ్ళ కన్సల్టేషన్ తీసుకుంటే వాళ్ళకు మేము మెడిసిన్స్ బై కొరియర్ కూడా పంపడం జరుగుతుంది అన్నమాట. ఎస్, దట్ ఫెసిలిటీ ఈస్ దేర్. సో ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని కూడా వాళ్ళ మెడిసిన్స్ వాడవచ్చు. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్, టోటల్ థింగ్స్. ఎవరికైనా సరే ఈ టైప్ రిక్వైర్మెంట్ ఉంటే కూడా వాళ్ళు నా క్లినిక్ రావచ్చు, నాకు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.